టిట్కో ఇళ్ళని నెల్లూరులో నేను ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒకటే చెప్పారు నాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నేను అనేక దేశ విదేశాలు తిరిగాం. మీకు అందరూ చెప్తాను, లండన్ కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అష్కాబాద్ కావచ్చు. అక్కడ పేదలకు ఉన్న ఇల్లు కూడా చూసాం. అవన్నీ చూసిన తర్వాత ఆయన నాకు ఒకటే ఆదేశించాడు, నారాయణ, పేదలంటే ఏదో 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇవ్వటం కాదు, వాళ్ళు కూడా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే లాంటి ఇల్లు కట్టమని. అందుకని దాన్ని ఎంతో స్టడీ చేసి షీర్వాల్ టెక్నాలజీతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బిల్డింగ్ ఉండింది. విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ 32 అంతస్తులు. జనరల్గా షీర్వాల్ టెక్నాలజీ అంటే 20 అంతస్తులు 30 అంతస్తులు ఉపయోగిస్తారు. ఎందుకంటే చదరబడుకి ఒక 100 నుంచి 150 రూపాయలు ఎక్కువ అవుతుంది. వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. దాన్ని తీసుకొచ్చి 11 లక్షల ఇళ్ళని శాంక్షన్ చేశాం. నెల్లూరుకి అయితే 54 డివిజన్లో 43,000 ఇళ్ళు శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసాం. మేజర్ ఫినిషింగ్లో ఉండే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ కానీ 1 మంత్ కానీ అయింటే నేనే ఇచ్చేసి ఉన్నాను. ఆ తర్వాత దాన్ని ఆపేసేసి ఇష్టం వచ్చినట్టు, అంటే ఎవరికైతే అప్పుడు శాంక్షన్ అయిందో వాళ్ళకి లెటర్లు రాసి మీరు డబ్బులు కడతారా లేదా, లేదంటే క్యాన్సిల్ చేస్తామని రకరకాలుగా చేశారు. నిన్నైతే ఆడ అందరినీ రమ్మని చెప్పి ఎవరో 2 3 ఇచ్చారన్నారు. ఇది దారుణం. ఇంకా అయిపోయింది. ఇంకొక 15-20 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ నా ప్రయారిటీ ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేరు ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఇల్లు ఇవ్వటం. నెక్స్ట్ అండర్గ్రౌండ్ సివరేజ్, దోమలు లేకుండా చేయాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఒక్కటే మార్గం, ఇంకా వేరే మార్గం ఏం ఉండదు. ప్రపంచంలో అనేక కంట్రీస్ చూసా, దోమలు లేని కంట్రీస్ చూసా. అక్కడ కారణం ఏంటంటే 100% అండర్గ్రౌండ్ సివరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా చేస్తాను. అందరికీ ఇన్సిడెంట్ మీకు తెలుసు. నిన్న ఈ యొక్క కాళ్ళు ఏదైతే నిరుపేదలు ఎవరైతే కాళ్ళు పోయి నడవలేక ఉండేవాళ్ళు ట్రైసైకిల్స్ అడిగారు. ట్రైసైకిల్స్ బ్యాటరీతో రన్ అయ్యే ట్రైసైకిల్స్. అవి విజయవాడ నుంచి ఒక 10 తెప్పిస్తూ ఉంటే దాన్ని సీజ్ చేశారు. మరీ ఘోరం. సింహపురి హాస్టల్ దగ్గర సీజ్ చేశారు. దానికి బిల్ కట్టారు, జిఎస్టీ కట్టారు, చక్కగా బిల్ సబ్మిట్ చేశారు, జిఎస్టీ బిల్ సబ్మిట్ చేశారు. అది అసలు నార్మల్ వాళ్ళకి కాదు. నార్మల్ వాళ్ళు అయితే ట్రైసైకిల్ వాళ్ళే కొనుక్కుంటారు. నిరుపేదలు దాన్ని కూడా నిజంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయటం నిజంగా తప్పది. అది ఎవరు హర్షించరు. ఎందుకు చేశారో, ఎలా చేస్తున్నారో కనీసం అధికారులు నేను ఫోన్ చేస్తే అధికారులు, సార్ ఒక 2 days టైం ఇవ్వండి, ఈ 2 daysలో మేము ఒకసారి వెరిఫై చేసి డాక్యుమెంట్స్ క్లియర్ చేస్తున్నారు. 10 ట్రైసైకిల్స్ ఎంత అండి అది కాస్ట్? 3 లక్షల చిల్లర. దానికి బిల్లు కట్టారు, ఎవరు పే చేసింది ఉంది, జిఎస్టీ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అది క్లియర్ చేయండి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు పట్టుకోండి, ఇబ్బంది లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము కాదంటాలా. ఎలక్షన్ కోడ్, రూల్స్, రెగ్యులేషన్స్కి ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా. కాబట్టి నేను మరొకసారి అధికారులకు చెప్తున్నాను, వీలైతే ఇవాళ కానీ రేపు కానీ ఆ ట్రైసైకిల్స్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.